గారి మరణం సందర్భంగా అతని పేరు మీద మనం ఈ రోజు మనం తింటే పేరు ఉండదు, తాగుతే పేరు ఉండదు. 25 అడల కోసం ఇందు భోజనాలు చేసిన మోక్షం రాదు అని మరి ఈ రోజు కన్న తండ్రి కొమరయ్య పేరు మీద మరి కథను చెప్పిస్తున్నారయ్యా. మరి కథను చెప్పిస్తున్నారు కాబట్టి మరి కథలు చెప్పించే దాతలు మరి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఈ కథలు ఎందుకు చెప్పిస్తారంటే మరి ఒగ్గు కథ లోపల గడియ గడియకు నిమిషానికి రామ 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 అనే శబ్దం వస్తుంది. రామ రామాని అన్నట్టయితే రోమ రోమానున్న పాపాలు జరిగిపోతాయట. మరి రామనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అంజలి సుతుడు అంజలినంతటి వాడు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసుకొని రామనామన్న శబ్దం విన్నాడాట. ఎందుకయ్యా వాళ్ళ కోరయ్య పేరు మీద కథ చెప్తాను కాదు. ఈ ఒగ్గు కథ లోపల రామనామ స్మరణ అంత పవిత్రమైనది. అందుకొరకే ఎక్కడి పెద్దలు ఏమన్నారు అనరా అనకుండా గారు చెవులార వినువన్నాడు భగవంతుడు. మరి కన్న తండ్రి ఆ కొమరయ్యకు తన ఆత్మకు శాంతి కలగన్నని మరి రామనామ స్మరణ చేపిస్తున్నారు. మరి కథను చేపించే దాతలు మరి ఆత్మగల్లా కూతురు అనగా బిడ్డ అల్వాల రోజా మరి అల్లుడు స్వామి మరి కథ చేపిస్తున్నది. మరి ఆత్మగల్ల మరి కుటుంబ సభ్యులు భార్య గట్టవ్వ మరి కొడుకు కోడలు మరి కొడుకు రామ్మూర్తి కోడలు ఉమా మనవడు మనవరాలు మనవడు ఆకాశు మనవరాలు సహస్ర మరి తల్లి లచ్చవ్వ అదే విధంగా చెల్లెలు మరి బావలు అనగా మరి చెల్లె భాగ్య బావ రాజయ్య మరి చెల్లె అరుణ బావ మొగిలి మరి తమ్ముడు మరదలు అనగా మరి తమ్ముడు శంకరు మరదలు పద్మ మరి తమ్ముడు రవి మరదలు మంజుల అదే విధంగా మరి కూతుర్లు అల్లుళ్ళు మరి అఖిల శ్రీకాంత్ హారిక మరి విజయ్ మరి కూతురు కుష్మ మరి కొడుకు అజయ్ మేనల్లుడు మరి ఆత్మగల్ల కూతుర్లు మరి మేనల్లుడు శ్రీనివాసు మరి శాంతి సాగరు శైలజ మహేష్ అదే విధంగా మేనగోడలు ఆత్మగల్ల కొడుకులు మరి స్వప్న శ్రీనివాసు మరి స్వప్న మరి చందు మరి రజిత శ్రీనివాసు వీళ్ళు కుటుంబ సభ్యులు. మరి ఆత్మగల్ల ఈ రోజు కథ చేపిస్తున్న దాత మరి మీ ఆత్మగల్ల బిడ్డ అలవాల రోజా అల్లుడు స్వామి ఇలా ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం కావాలి. శివ శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మల్ల దీవెన కలిగి అడవిటి దీవెన కలిగి ఎత్తివాన దీవెన కలిగి కనకనక వస్తువానాలు పుత్ర బౌద్రాది బలసి కలిగి కోడి వడి ఎత్తి గోవల్ల కలిగి వాడి వడి అందరు కనబడుతున్నారు. నీ బంగారు ముఖము నాకు వెళ్ళవలనే నానా నా ఇన్న కౌరయ్యా నీ బిడ్డ రోజవ్వను నీ అల్లుడు సావల్ల నిన్న ఎత్తల్లే నాయన్నా ఓ నా ఇన్న కౌరయ్యా భక్తి పూల ఛాయ నిమ్మకవు నానా ఓ నా ఇంట కూరయ్యా 11 రోజులాయే నీ మాట మాకు వినబడతలేదు, నీ రూపం వెళ్ళబడతలేదు నా ఇంట్లో, నీ మాట వినబడతలేదే. ఓ డోల నీ ముఖం చూస్తుంటే నా ప్రాణం వెళ్ళిపోతుందే గౌరయ్యా. నా బిడ్డ రోజవ్వా నా అల్లుడా సావన్నాని నన్ను మందలియరావా మావయ్యా. నా బిడ్డ రోజవ్వా నేను ఉండనని అన్నదా బిడ్డో, నన్ను దేవుడు అరవలేదే బిడ్డ, నన్ను నరుడు నమ్మలేదు బిడ్డ రోజవ్వా. నా బిడ్డ రోజవ్వా నేను భూమి మీద బతికున్నాడే బిడ్డో, పండుగ చిన్నాడు పప్ప వచ్చిన్నాడు సద్ర బతుకమ్మ పండుగ వస్తే నా బిడ్డ రోజం ఉన్నది నేను రోజు కట్టరాను బిడ్డో. మీ ఇంటికి నేను వచ్చిన్నాడు మా నాయన కూరయ్య వద్దన్నారు బిడ్డ. గిదగిదగిదగిదగిదొచ్చి ఓ నాయన కూరయ్య
ఇప్పుడే మందలించి కూసుండ బీడేసి పల్లవు గడికొచ్చి నాకు అన్నం పెడితే రోజవ్వా నీ చేతి అన్నము నాకు బాకి తీరనే బిడ్డో నా బిడ్డ రోజవ్వా అల్లుడా స్వామల్లా నా కొడుకేమో ఎక్కువ రాలేదయ్యా నువ్వేమో ఎక్కువ రాలేదు అల్లుడో అల్లుడు అయినప్పటికీ అనుకున్నా నా బిడ్డను నీ చేతుల పెడుతున్నా నా పేగు తీసి నీ మెడకేసిపోతల్లా నా బిడ్డ రోజవ్వా తెలిసి తెలవక ఏదన్నద మాట తప్పు చేస్తే నా బిడ్డను కొట్టేవు తిట్టేవు అల్లుడో బుద్ధులు చెప్పే మావయ్యను పువ్వులల్ల పోతల్లా అల్లుడా అల్లుడా సోన్నా నా కొడుక నేను వెళ్ళిపోతల్లరా కొడుకో నా కొడుక రామ్మూర్తి కోడలా ఉమవ్వా మీ అత్తమ్మ కట్టమ్మనే విడో మీ చేతులు పెట్టిపోతల్లా తినేది పెట్టుంది తొగేది అయ్యింది బిడ్డో కట్టేటి బట్టలు మీ తల్లి తెలుసుకోరా కొడుక బాకీ లేని దేవుడు బలగబల వాపుతున్నాడే బిడ్డో నా బిడ్డ రోజవ్వా గంగా ఓ శివలింగా కొట్టింది ఎండాబాలి ఎండల్ల గజ్జల్ల కొండల్ని పోవండరా బండిలో మీ తండ్రి కొమరయ్యవో వండరా బిడ్డ రోజవ్వా అల్లుడు స్వామవ్వా కొడుకు రామూర్తి కోడలు ఉమవ్వా భార్య గట్టవ్వా మనవడు ఆకాశు మనవరాలు శాస్త్ర తల్లి లచ్చవ్వా ఆత్మగల్ల చెల్లెళ్ళు బావలు అడ్డవచ్చి బావలు అడ్డవచ్చి కూతుర్లు అడ్డవచ్చి అల్లుళ్ళు అడ్డవచ్చి నేనల్లుళ్ళు అడ్డవచ్చి కూతుర్లు అడ్డవచ్చి అయ్యో మావయ్యో కటేటు తన్నవే మన ఇల్లు గీడున్నది మన జాగ గీడున్నది కట్టిన ఇల్లు విడిచి నువ్వు నిన్న కచ్చ విడిచి పడుకున్న మంచ విడిచి కూసున్న కురిసి విడిచి కటేడు తల్లవో జాడగట్టి జాడల్ల వండగట్టి నలుగురు ఎత్తుకోరి 10 మంది మొత్తుకుంటా కుమ్మరింటి కుండతోటి శాలింటి బట్టతోటి మాదిగింటి దప్పుతోటి గాయన దప్పుల్లరా ఉన్నాయి సప్పుల్లరా నన్నెల్ల కొట్టినారా నన్ను దాగలోనినారా ఇప్పుడు వెళ్ళాము కారా ఇప్పుడు వెళ్ళాము కారా మన కింద దించినారా నా బిడ్డ వద్ద వచ్చి నా బిడ్డ రోజవ్వా నా గడ్డ వచ్చినారా ఇప్పుడు వెళ్ళాము కారా శిలికల గుంపులోనే శిలికల గుంపులోనే నా చుట్టూ ఏరినారా శముళ్ళ నోరు పెట్టి బాబు కౌరయ్యాని ఓ బాబు కౌరయ్యాని నన్నల్ల వెలిసినావా నాన్న కౌరయ్యాని నన్నల్ల వెలిసినావా పిలిచిన పిలుపులే బిడ్డో నాకందరా బాగా బిడ్డో పిలిచిన పిలుపులు నాకు చేరరా
నీకు బాధ కలిగినాడు బాబులేడని బిడ్డ చెల్లమాసల కల్లా నీకు తండ్రి అని కట్టే కొంగు బాబులేడని మీ తల్లి బయలూరా రామూర్తి తల్లి బయలూరా రామూర్తి దేవుడు వరవలేదు నా కొడుక ఇంటియాడ పిల్లలురా నా కొడుక ఇంటియాడ బిడ్డగలరా నా కొడుక మాట ఉండడాని నా కొడుక నాడు నా కొడుక మన ఇంటి గట్టగలరా నా కొడుక ఎల్లవారు నీకు ఉంటే నా కొడుక తీరేశ్వరాలు కట్టు నా కొడుక ఎల్లవారు లేకపోతే రామూర్తి మనము చేతులు కట్టి నా కొడుక కళ్ళు మొక్కరా నా కొడుక నేరల్లి పోతా ఉన్నా నా వీటో ఉండాలి అన్నగానే రోజవ్వా ఏడు తండ్రి నీ కూరయ్యో ఏడు తండ్రి నీ తండ్రి కూరయ్యో రామరే రావాల కవల్లే శివ శివన్నాడా రామ శివలో కవల్లే మరి అశ్వగల్ల కన్న తల్లి తడిగొప్పులకు ఉరయ్యలేడా అని మరి ఆ బిడ్డ రోజమ్మ అల్లుడు స్వామన్న అదే విధంగా కుటుంబ సభ్యులందరూ ఏకాస్తాయి ఆ కన్న తండ్రి కువరయ్య పేరు మీద రామనామస్మరణ ఏపిస్తున్నదయ్యా నిన్నానే ఎత్తన్నదే బాబు తెల్లారే పొద్దుగుగే 11 రోజులాయే రేపు తెల్లవారింది వచ్చిన చుట్టాలు ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోతే నీ పేరు తీయరు నిన్న తీయరేరా ఇన్న గౌరయ్యా నా బిడ్డ రోజమ్మ నా అల్లుడా సావన్న నేరెళ్ళిపోతల్లా అల్లుడా కన్న తండ్రి కౌరయ్యలేడాని కన్నీళ్ళు ఏకే బిడ్డో నా బిడ్డ రోజమ్మ గౌరయ్యా 11 రోజుల పట్టిన ఇన్నో నీ పాడవాడు తండ్రి నీ బిడ్డ రోజమ్మా మా తండ్రి వస్తాడా అని నీతో వదులుతుంది తల్లికేమి చెప్పిపోది మా తల్లి గట్టమ్మకేమి చెప్పిపోది అయ్యా నువ్వు లేని మన ఇల్లు చిన్నవా ఇందేరా ఇన్నో నాయనా కుమరయ్యా నాయనా కుమరయ్యా తోడుగా మా తోడుండి నీడలా మా తోడచి నువ్వెక్కడెళ్ళి రావే నాయనా తోడుగా మా తోడుంది నీడలా మా తోడచి